హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను చేసి తెచ్చున్నానండి మ్యాంగో జ్యూస్ రెసిపీ. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా క్విక్గా రెడీ అయిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఇదండి మ్యాంగోలు తీసుకున్నాను, ఇదండి జ్యూస్ రెడీ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, టేస్ట్ చూసి చెప్తాను. సూపర్, ఇంకా బయట తెచ్చినలాగే ఉంటుంది. చేద్దామా? లెట్స్ గో. అందరికంటే ముందు మ్యాంగోస్లు తీసుకుంటున్నానండి. ఒక 3 మ్యాంగోలు తీసుకుంటున్నాను. ఈ సంవత్సరం మా ఇంటి చెట్టుకి రాలేదు మ్యాంగోలు, లేకపోతే దీనికంటే బాగా మంచిగా వస్తాయి. ఈసారి బయట నుంచి తెప్పించాను. దీనికి చక్కగా కడిగేసుకొని దీనికి పీలర్ తోటి పీల్ చేసుకోవాలి. నైఫ్తో చేసుకుంటే పెద్ద పెద్ద దాని పీల్ వచ్చేస్తుంది, దాంతో గుజ్జింగ్ వచ్చేస్తుంది. ఇలాగ పీలర్తో మీరు పీల్ చేసుకుంటే తక్కువ పలచటిది వస్తుంది, మళ్ళీ గుజ్జింగ్ బాగుంటుంది. మాకు పీలర్తో అలవాట్లేదంటే మీరు నైఫ్ తోటే కొంచెం చక్కగా, అంటే సన్నటి తొక్క తీసుకోండి. ఇలాగా పీలర్ తోటి చక్కగా తీసేసుకోండి. ఇది వచ్చి బయటికి దొరుకుతా చూడండి, మన స్టేషన్ పక్కన లేకపోతే ఏది రెస్టారెంట్లో అలా దొరికేలాగా చేస్తున్నాను నేను. దీనికి చక్కగా కోసి పీల్ తీసి దీనికి చక్కగా ఇలా ముక్కలు కోసుకుంటూ ఇలాగా చక్కగా దీన్ని పల్ప్ని బయట తీసుకోవాలి. ఇలాగా ముక్కలు కోసుకొని పెద్ద పెద్ద ముక్కలే కోసేసుకోండి. ఎందుకంటే చాలా స్మాల్ ముక్కలు చేయని అవసరం లేదు, మిక్సీలో వేస్తాం కదా, చక్కగా మిక్స్ అయిపోతుంది. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంత మ్యాంగో క్వాంటిటీ తీసుకోండి. నేను ముగ్గురు గురించి అంటే 3 మ్యాంగోలు తీసుకుంటున్నాను. కానీ నేను చేసిన ప్రకారం మీరు చేస్తే తక్కువ మ్యాంగోలోనే ఎక్కువ జ్యూస్ వస్తుంది, అంటే చాలా థిక్గా చాలా బాగా వస్తుంది. మీరు ఎంత వాటర్ వేస్తున్నా అది థిక్గా అయిపోతూనే ఉంటుంది, అంత బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ఇలాగా చేసి చూడండి, మీకే అనిపిస్తుంది కూడా. మళ్ళీ దీన్ని కొంచెం స్టోరింగ్ చేయవచ్చు 2-3 రోజులు. చూడండి ఇలాగా చక్కగా దీనికి టెంకాయని బాగా చక్కగా గుజ్జు తీసేయాలి. మనము ఇండియన్స్ కదా, మనం ఏంటో వదలం. దీన్ని చక్కగా తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుంటున్నాను. పెద్ద మిక్సీ జార్ ఉంటుంది కదా, అది తీసుకోండి. దానిలోకి ఈ మ్యాంగోలన్నీ వేసేసుకోవాలి. మ్యాంగోలన్నీ వేసేసుకున్న తర్వాత ఎన్ని పడతాన్ని అన్ని మ్యాంగోలు వేసేసుకోండి. దాని తర్వాత దీనిలోకి వేస్తున్నాను నేను మిల్క్ పౌడర్. అవునండి, సీక్రెట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఇది. మిల్క్ పౌడర్ వేసుకుంటున్నాను ఒక 4 చెంచాలు. చూడండి, స్పూన్ చూసారు కదా, అంత స్పూన్లు 4 స్పూన్లు మిల్క్ పౌడర్ వేసుకుంటాను. మీ ఏ బ్రాండ్ అని తీసుకోండి. మిల్క్ పౌడర్ చాలా ఉపయోగమైన వస్తువు. ఇంట్లోనే ఎప్పుడు ఉంచుకుంటే పాలు టీకి చేసుకోవడానికి, అలా స్వీట్ డిష్ చేసుకోవడానికి చాలా రకాల పనికొస్తుంది. ఇది షుగర్ పౌడర్. ఇది షుగర్ పౌడర్ వేసుకుంటున్నానండి. షుగర్ పౌడర్ వేసుకోండి. ఒక 3-4 చెంచాలు వేస్తున్నాను, ఎందుకంటే మా మ్యాంగో చాలా స్వీట్గా ఉందండి, అందు గురించని. మీకు కానీ మ్యాంగో కొంచెం సారుగా అంటే పులుపులాగా అనిపిస్తే మీరు కొంచెం ఇంకా వేసుకోవచ్చు. నేను 4-5 చెంచాలు వేసాను. షుగర్ పౌడర్ వేసుకున్న మిల్క్ పౌడర్ వేసుకున్న తర్వాత చాలా థిక్ అయిపోతుంది. మనం ఎంత నీరు వేస్తున్నా థిక్గా ఉంటుంది. తక్కువ మామిడిపళ్ళ రసంతో ఎక్కువ మందికి ఇచ్చి సర్వ్ చేసుకోవచ్చు, ఇంట్లోనే ఎక్కువ అవుతుంది. దీనిలో కొంచెం నీళ్ళు వేసుకున్నాను, ఒక అరకప్పుడులాగా. దాంతో మిక్సీ కొట్టించుకున్నాను. చూడండి, మిక్సీ వేసుకున్నాను, అంతే. చూడండి ఎంత థిక్గా రెడీ అయిపోయింది. మీకు నేను చూపిస్తాను స్పూన్ తోటి. చూడండి ఎంత థిక్గా వచ్చేసింది. చూడండి, టేస్టా ఎక్దమ్ అమోఘంగా ఉంటుందండి. ముంబైలోన స్టేషన్ పక్కన, రైల్వే స్టేషన్ పక్కన ముల్లుంఠానా అంటారు, అక్కడ దొరుకుతుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. వాడు ఇచ్చేటప్పుడు సరిపోతాడు, అంత మనిషి అంత క్రౌడ్ తాగేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. అయితే అక్కడ తలకి ఇంగ్రీడియంట్స్ తోటి నేను చేశాను. అక్కడ తలకి రెసిపీ ఒక అంకల్ పనిచేస్తుంటారు, అతను నాకు షేర్ చేస్తారు. నేను ఎందుకు మా వ్యూవర్స్ తోటి నేను షేర్ చేస్తాను అనుకొని ఇలాగ దీనికి బాగా మనం మిక్స్ పెట్టిన తర్వాత ఎంత కావాలంత బౌల్లో తీసుకోండి. చూపిస్తున్నాను చూడండి, ఇది ఎంత కావాలంటే అంత బౌల్లో తీసుకొని ఇలాగ తాగకూడదు, దీనిలో నీళ్ళు వేయాలి. ఇది మిగిలింది నేను స్టోర్ చేసుకుంటున్నాను. మిగిలింది ఏదో హైటెడ్ కంటైనర్లో పెట్టి ఫ్రీజర్లో పెట్టేసుకున్నారా 3-4 రోజులు ఏం కాదు.
మా అబ్బాయి బయటికి వెళ్ళండి, వాడు వస్తే వాడి గురించి చేస్తానని ఆ స్టోర్ చేసి పెట్టేసాను. వాటర్ కలిపింది మాత్రం అప్పుడే తాగేయండి. వాటర్ కలపపోంది మాత్రం అది థిక్గా ఉంది, అది 3-4 రోజులు స్టోర్ ఉంటుంది, ఫ్రీజర్లో పెట్టేయండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి కొంచెం సేపు తర్వాత దీనిలో వాటర్ కలుపుకోండి. అంతేనండి. దీనిలోనికి వేసుకుంటున్నాను బరఫ్, చిల్డ్ వాటర్ కూడా వేసుకోవచ్చు. కానీ మా ఇంట్లోనేంటి మా హస్బెండ్ అయినా మా అత్తయ్య గారైనా ఎక్దమ్ చిల్డ్ తాగరు. ఏదైనా ఐస్ క్రీమ్ అయినా చాలా అంటారు అలాగా. అయితే కొంచెంసేపు బయట పెట్టేసి ఇస్తాను, అందు గురించి కొంచెం తక్కువ చిల్డ్ చేస్తున్నాను. మీకు కావాలంటే ఎక్దమ్ చిల్డ్ వాటర్ వేసుకోండి, బరఫ్ వేసుకోండి, చాలా బాగా అనిపిస్తుంది. ఇక బరఫ్ వేసుకున్న తర్వాత దీనిలోనే ఒక గ్లాసు నీళ్ళు వేస్తున్నాను, వేసుకుంటే ఇలా కలపండి. మీరే చూస్తారు కదా ఎంత చక్కగా గ్రేవీ అంటే సారీ థిక్ ఎక్దమ్ జ్యూస్ రెడీ అయిపోతుంది. ఇలాగ నీళ్ళు వేసుకుంటూ దీన్ని బాగా కలిపేసుకోండి. మీరు ఇది చేసుకున్నారా, ఇది ఒక రోజున్నర 2 రోజులు ఉంటుందండి. ఇది వాటర్ కలిపింది బాగా ఉంటుంది, ఏం కాదు. కానీ నేను అంటున్నాను తక్కువ 2 రోజుల్లో తాగియండి అని. అది మాత్రం 3-4 రోజులు ఉంటుంది. ఫ్రీజర్లో పెట్టేసి ఎప్పుడు కావాలంటే అది దాన్ని బయట తీసి పెట్టేసి కొంచెం నార్మల్ అయిపోతుంది కదా, దానిలో థిక్ జ్యూస్ తీసుకొని దానిలో వాటర్ కలిపేసుకొని తాగితే చాలా బాగుంటుంది. చూడండి ఎంత థిక్గా ఉంది, చూసారు కదా, అంత థిక్గా ఉంటుంది, అంత టేస్టీ కూడా. ఇంకా థిక్గా ఉంది చూడండి. ఇంకా కొంచెం వాటర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. చూడండి ఎంత థిక్గా ఉంది. కొంచెం వేస్తున్నాను, ఎక్కువ కాదు. ఇంకా ఎక్కువ పలచగా చేయాలి మీరు అనుకుంటే కానీ షుగర్ లెవెల్ పెంచాలి మీరు. అంటే కొంచెం షుగర్ పౌడర్ ఉంటుంది, దానిలో వేసుకోవాలి. ఎక్కువ పలచగా చేయొద్దు, అనుకంటే ఎక్కువ థిక్గానే బాగుండదు. మనకి కొంచెం జ్యూస్ కొంచెం వాటర్ ఫామ్లో ఉండాలి కదా. అంతేనండి. చూడండి కలిపిసుకున్నానా. గ్లాస్లోన దీనికి దీని గ్లాస్లో వేసుకుంటున్నాను. ఎంత నీరు వేసినా మీరు అంత థిక్గా వచ్చేస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తప్పకుండా నేను చేసినట్టుగా మీరు చెయ్యండి. బస్ అంతేనండి. గ్లాసెస్లో వేసుకుంటున్నాను. మీకు నా వీడియోస్ నచ్చినట్టుగైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదే. ఎలా రెడీ అయింది మీతోటి కూడా మ్యాంగో జ్యూస్ రెసిపీ, అది కూడా క్విక్గా చాలా టేస్టీగా ఉంటుందండి. చల్లగా ఎక్దమ్ మ్యాంగో జ్యూస్ చాలా బాగుంటుంది. ఇలాగ మీరు చేస్తూ అవుతే ఎక్దమ్ వేసవికాలం మ్యాంగో జ్యూసులు చేస్తూనే ఉంటారు. నేను తప్పకుండా సుమారు ఒక 10 సార్లు చేస్తాను. మా ఇంట్లో అంత ఇష్టం అందరికీ. చూడండి ఇలాగా చేసుకొని అంత గ్లాసులు వేసుకొని ఎవరైనా చుట్టాలు వచ్చినా మీరు చేసి ఇలా పెట్టుకున్నారనుకో, ఎవరు వచ్చారంటే అలా బయటకు తీసుకొని కొంతసేపు వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీరు జ్యూస్ కలిపిస్తే వాళ్ళు తప్పకుండా మెచ్చుకోకుండా మానరు, అంటారు ఎంత బాగుంది, ఎక్కడి నుంచి తెచ్చారు. బయట నుంచి జ్యూసులు తెస్తాము, ఇవన్నీ అవి ఎలాగా మనకు రెడీ అవుతాయి తెలుసు కదా. అదే మనం ఇంత చక్కగా ప్రిపరేషన్ ఇంట్లో చేసుకుంటే, మళ్ళీ అది కూడా మీ చేతితో చేస్తుంటే అమృతం కంట తక్కువ కాదు. తప్పకుండా ఒకసారి చెయ్యండి. రెడీ అయిపోయిందండి టేస్టీ మ్యాంగో జ్యూస్ రెసిపీ. దీనిలో కొంచెం డెకరేట్ చేసుకుంటామా, దీనికి కాజు బదాం తోటి మీరు ఇంట్లోనే ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ తోటి తప్పకుండా చేసుకోండి. రెడీ అయిపోయింది టేస్టీ మ్యాంగో జ్యూస్ రెసిపీ. నచ్చిందా? నాకు మంచి కామెంట్ చేసి పెట్టగలరు. మీ కామెంట్స్ గురించి నేను వెయిట్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.